గారు, కమిషనర్ గారు, ఇంకా అధికారులు, అనధికారులు, సోదరులు, ఎంపీడీఓ గారు, పత్రికా సోదరు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి సోమవారం రోజు కూడా గ్రీవెన్స్ డే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గ్రీవెన్స్ పెట్టి ఎవరైతే అర్జీదారులు వస్తారో ఆ అర్జీదారులకి పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో మన ముఖ్యమంత్రి వర్యులు పెట్టినటువంటి ఇది అందులో భాగంగా ఈరోజు మున్సిపాలిటీలో పాల్గొని మరి అర్జీలన్నీ కూడా స్వీకరించాం. టోటల్గా 92 మంది 92 అర్జీలు ఇచ్చారు. వాటన్నిటికి కూడా పరిష్కారం చేసి ఏదైనా చేయలేకపోతే కూడా వాళ్ళకి లెటర్ రూపేణ రిప్లై కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులున్నా మన ముఖ్యమంత్రి ధైర్యంగా ఎక్కడ కూడా ఎలాంటి లోటు లేకుండా ఈ రాష్ట్రానికి నిధులు విడుదల చేస్తూ ఉన్నాడు. మన మున్సిపాలిటీకి 2,12,00,000 ఒకటి, మళ్ళా అమృత్లో 114 కోట్లు, ఆ 114,84,00,000 అమృత్లో కూడా ఇప్పుడున్నటువంటి పైప్ లైన్లు మొత్తం కూడా డిస్మాండిల్ చేసి శాశ్వతంగా ఉండే విధంగా ఇప్పుడు వేసినటువంటి పైప్ లైను అక్కడక్కడ లీకులు అవుతూ ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి, ఈ పోయి ట్రైన్లో కలుస్తున్నాయి అని రకరకాల అపోహలు ఉన్నాయి. కాబట్టి ముందు ప్రజల ఆరోగ్యాన్ని ముఖ్యం అని చెప్పి మన ముఖ్యమంత్రి ఆలోచించి కంప్లీట్గా ఉన్నటువంటి పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి కొత్త పైప్ లైన్ కూడా వేసి మంచి నీళ్లు ప్రతి ఇంటికి కూడా మనం గతంలో ఏమైతే చెప్పామో ట్యాప్ సిస్టమ్ ఇచ్చి ప్రతి ఇంటికి మినరల్ వాటర్ ఇస్తామని చెప్పాం. అదేవిధంగా ప్లాంట్ అక్కడ పెట్టి మినరల్ వాటర్ కూడా త్వరలో ఇవ్వబోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. దానికోసమే 112 కోట్ల ఖర్చు కూడా అవుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ముఖ్యమంత్రి చెప్పినటువంటివి అన్నీ కూడా చేస్తూ ఉన్నాం. కొన్ని చెప్పినట్టు కూడా చేస్తున్నాం. మొన్నైతే వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పని మేనిఫెస్టోలో కూడా లేదు. అయినా కూడా వాళ్ళ కష్టాన్ని చూసి వాళ్ళ పేదరికాన్ని చూసి వాళ్ళకి చేతినివ్వాలనే కాన్సెప్ట్తో ప్రతి ఆటోకి వాళ్ళ కుటుంబానికి 15,000 రూపాయలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలన్నది ఆయన పట్టుదల. రాబోయే 2047కి మన రాష్ట్రం ఎక్కడా పేదరికం లేకుండా బ్రహ్మాండంగా ఉండే విధంగా ఈరోజు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మరి పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఆయన ముఖ్య ఉద్దేశం. అందుకనే 2 సంవత్సరాల్లోనే చాలా మార్పులు చూడబోతూ ఉన్నాం. మనం హైదరాబాద్ నుంచి కొత్త చర్యలతో వచ్చాం, రాజధాని నిర్మించుకుంటా ఉన్నాం. 2 సంవత్సరాల్లో మనకు బ్రహ్మాండమైనటువంటి రాజధాని కూడా ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.